నమస్తే, నేను సిరి. ఈరోజు చూసుకున్నట్టయితే చావా సినిమా అయితే రిలీజ్ అయింది. దీంతో ఇంతకీ అసలు శంభాజీ అంటే ఎవరు, అసలు ఈ చావా సినిమా స్టోరీ ఏంటి అనేది అందరిలో ఒక క్వశ్చన్ మార్క్ అయితే మిగిలింది. కానీ ఈ సినిమాకి ఇక్కడ తెలుగు ప్రజల్లో కంటే మహారాష్ట్రియన్స్, మరాఠీ వాళ్ళకైతే ఖచ్చితంగా అసలు శంభాజీ అంటే ఎవరనేది అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. సో అసలు ఇంతకీ ఈ శంభాజీ అంటే ఎవరు, ఎక్కడి నుంచి వెళ్ళి ఈయన ప్రస్థానం మొదలైందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. ఇప్పుడు చూసినట్టయితే శంభాజీ చావా సినిమా ఇప్పుడు ఏదైతే నడుస్తుందో దానికి థియేటర్లో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత చాలామందికి అసలు శంభాజీ అంటే ఎవరు ఏంటి అని చెప్పేసి ఒక చర్చ కూడా మొదలైంది. దీని వెనకాల చూసుకుంటే ఛత్రపతి శివాజీ గారి పెద్ద కుమారుడు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు శంభాజీ గారిని అంత క్రూరంగా చంపాల్సి వచ్చింది అసలు? అంటే మీకు మనకి మొఘలులు వచ్చాకే కదా ఇవన్నీ జరిగాయి. మనకి ఏమైందంటే ఈయన శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు. అసలు శివాజీ పేరు చెప్తేనే మరాఠాల్లో ఒక అదని ఏమనాలి, వాళ్ళు అంటే మనకంటే తెలుగు వాళ్ళమైన మనకే ఇంత ఉడికిపోతుంటది మొత్తం అంతా. ఎందుకంటే ఆయన పరిపాలన కావచ్చు, హిందూ రాజ్య స్థాపన కోసం కావచ్చు, అసలు శివాజీ మహారాజ్ అంటేనే మనందరం కూడా మనలో ఒక రక్తం మరిగిపోవటమే కాదు, మనందరం కూడా ఒక ఆనందంతో ఉప్పొంగిపోతాం. ఎందుకంటే శివాజీ అనే పేరే చాలు. ఎందుకంటే వారి తల్లి జిజియాబాయి అంత బాగా పెంచారు. చాలా అంటే చిన్నప్పటి నుంచి కూడా మాతృదేశం గురించి కానీ దేశభక్తి కానీ ఆవిడ ముద్ద పెడుతూ అతనికి నేర్పించింది. సో అటువంటి ఛత్రపతి శివాజీ కొడుకు ఈయన శంభాజీ భోన్స్లే ఆయన. సో ఈయన ఛత్రపతి శివాజీ చనిపోయిన వెంటనే ఇతను సింహాసనం అధిష్ఠించారు. ఈయన పీరియడ్ చాలా తక్కువ, నాట్ ఈవెన్ 9 years అనమాట, 9 ఏళ్ళు లేదు మొత్తం మీద. ఈయన 1657 మే 14న జన్మించారు. ఈయన మరణం తీసుకుంటే మీరు 1589 మార్చి 11. అంటే మొత్తం ఆయన 26 సంవత్సరాలు కూడా బతకలేదని మనకు తెలుస్తుంది. శంభాజీని తర్వాత అతని సలహాదారు కవి కలష్ని, ఔరంగజేబు సేనాని ముకరబ్ ఖాను బంధించి తీసుకెళ్ళిపోతాడు అన్యాయంగా. తీసుకెళ్ళాక అసలు ఏం జరుగుతుందంటే, అసలు మీకు చావా అంటే ఏంటి? చావా అంటే పులిపిల్ల, మీకు తెలుసు. అంటే అంత పులిపిల్ల లాంటి వాడు, అంటే ఒక పులికి పుట్టిన బిడ్డ కాబట్టి ఇతని చావా అంటారు శంభాజీని. అంటే మీకు అసలు మరాఠా మనం తీసుకుంటే చరిత్ర, వాళ్ళు చాలా విషయాల్లో వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలండి. ఈరోజు మనం వినాయక చవితి జరుపుకుంటున్నామంటే దానికి ఎక్కడ కారణం? మనకి ముంబైయే కదా. లోకమాన్య తిలక్ గారు దానికి ఆద్యులు. సో వాళ్ళకి అంటే మొత్తం మీరు మన భారతదేశాన్ని తీసుకుంటే, భారతదేశంలో మనకి అసలు స్వతంత్రోద్యమంలో విషయంలో కానీ, లేదు మాతృభూమి మీద మమకారం విషయంలో కానీ, వేటిని తీసుకున్నా మీరు మనకి మరాఠాస్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనం తమిళియన్స్కి భాషాభిమానం ఉంటుంది, మలయాళీస్కి భాషాభిమానం ఉంటుంది, ఇవన్నీ చెప్పుకుంటాం. అవి ఓకే, అవి ఒక పక్క. కానీ ఇప్పటికి కూడా వాళ్ళ కట్టుబొట్టు మార్చుకోరు. మీరు గమనించండి, వాళ్ళు ఒకలాంటి శారీ, వాళ్ళు పూణే శారీస్ కాకుండా ఇంకొక శారీ ఉంటుంది, బనారస్ కూడా కాదు, అది ప్రత్యేకంగా ఆ చీరనే ధరిస్తారు ఎంత గొప్ప వాళ్ళైనా. మీరు గమనించారా, దీపికా పడుకోనే కూడా అదే చీర కట్టుకుంది. అంటే అది ఎంత ఖరీదని కాదు, వాళ్ళు సంప్రదాయాన్ని మర్చిపోరు. వాళ్ళ బొట్టు కూడా మీరు చూసారంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది. సో తర్వాత వాళ్ళకి ముక్కెర చాలా ముఖ్యం. మీరు పెట్టుకునే ముక్కెర సైజుని బట్టి కూడా మీ ఇదిని వాళ్ళు గుర్తిస్తారనమాట. అంటే వాళ్ళది ఈవెన్ వాళ్ళు వేసుకునే నగలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మ్యారేజ్ అయిన వాళ్ళు వేసుకుంటారు ఇట్లాగ మెడకి నల్లపూసలు చాలా ఇట్లా పైకి అనమాట. అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ కట్టు బొట్టు ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకతను సంతరించుకుని ఉంటాయి. అదేవిధంగా వాళ్ళ దేశభక్తి కూడా అలాగే ఉంటుంది. సో మీకు ఇవన్నీ కూడా మనం అంటే చరిత్ర నుంచి నేర్చుకున్నవి ఇవంతా కూడా. అంటే శివాజీ అనే ఒక గొప్ప రాజు నేర్పించాడు వాళ్ళకి. శివాజీ కొడుకు శంభాజీ ఏం చేశాడంటే, వీళ్ళు ఎప్పుడైతే ముకరబ్ ఖాన్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళాక అతన్ని ముస్లిం మతంలోకి మార్చడానికి వాళ్ళు సామదాన భేద దండోపాయాలన్నీ కూడా ఉపయోగించారు. కానీ అతను ఎక్కడా లొంగలేదు. అతని కళ్ళు పీకేశారు, అసలు చాలా దారుణంగా హింసిస్తారు. అంటే ఎందుకు మొఘలాయి పరిపాలన అంటే మనకంత ఎవర్షన్ అంటే వాళ్ళు చేసిన అకృత్యాలు. ఇప్పుడు బ్రిటిషర్స్ లాగానే, అంటే భారతదేశం అనేది
ఎంతమంది సంకెళ్ళ నుంచి విడివడి ఈరోజు ఈ రకంగా ఉన్నామో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రతి చిన్న విషయానికి మనం దేశాన్ని తిడతాం, తర్వాత ప్రతి ఒక్కరిని నిందిస్తాం నాయకుల్ని మనం కొన్ని విషయాల్లో. సో కాదు, మనం చరిత్రను గుర్తుపెట్టుకుని చరిత్రలో ఇలా జరిగింది. సంభాజీ అనేవాడు మన కోసం ఏ రకంగా అతను అంటే హిందూ మతం కోసం రైట్, అంటే 14 రోజుల్లో కూడా కఠినంగా అన్ని బతుకుండగానే చర్మాన్ని వచ్చేసి గోళ్ళు పీకేసి చదువుతుంటే మనకి అసలు ఎంత బాధ వస్తుందంటేనండి, అంటే యాజ్ ఇఫ్ మనకి జరిగిన ఫీలింగ్ మనకు వస్తుంది. అంటే చనిపోయాక కూడా ఔరంగజేబ్కి ఆయనకి అది కాకపోతే ముక్కలు ముక్కలుగా చేసి పడేశారని నదిలో విసిరేస్తే అప్పుడు ఆ గ్రామస్తులు అవన్నీ వెతుక్కుని తీసుకొచ్చి ఆయనకి కర్మ చేస్తారనమాట. అంటే వాళ్ళకి అభిమానం కాబట్టి. అంటే ఎంత క్రూరత్వం, ఎందుకు ఇంత మనిషి క్రూరత్వం అనిపిస్తుంది మనకి. అందుకనే మనకి అంతా కూడా రక్తం ఏరులై పారితేనైనా ఒక చరిత్ర ఈ రకంగా అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ చావా సినిమా అనేది ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుందండి. ప్రతి ఒక్కళ్ళని చూడాలి, మనం డబ్బులు ఖర్చు పెట్టి చూడాలి. అంటే ఇప్పుడు అతను డైరెక్టర్ తీసినందుకే కాదు, అది మన చరిత్ర కాబట్టి మనందరం చదివి గుర్తుపెట్టుకుని దాన్ని, అంటే మీరు చరిత్ర చదువుకుని వెళ్తే మీరు ఇంకా ఎక్కువ మమేకం అవుతారు ఆ సినిమాలో, ఆ పాత్రలో మనం లీనం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మనం విక్కీ కౌశల్ నటించాడు అందులో అదే సంభాజీ కింద. తర్వాత రష్మిక మందన్న భార్యగా చేశారు. కాబట్టి ఈ సినిమా తప్పక చూడాలండి. ఇది పెద్ద సక్సెస్ని అందుకుంటుందని మనం భావిద్దాం. అండ్ అట్లనే ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి ఛత్రపతి అని ఎట్లా ఇచ్చారో ప్రజలు ధర్మవీరన్ అని చెప్పేసి బిరుదు ఇచ్చారు. సో సంభాజీ భోన్స్లే ధర్మవీర్ ఆయన. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే మన దేశం కోసం ఎంత అంటే ధర్మం కోసం ఆయన వీరత్వాన్ని ప్రదర్శించారు కాబట్టి ధర్మవీర్ అనే ఒక బిరుదును ఆయనకి ఇవ్వడం జరిగింది. మత మార్పులు ఆఖరికి చావునైనా, ఎందుకంటే ఇది మనకి ఆల్మోస్ట్ 17వ శతాబ్దానికి 16కు వస్తుంది కాబట్టి 16కు వస్తుంది కాబట్టి మనకి ముస్లిమ్స్ మనకి 7వ శతాబ్దం నుంచి మనకి అంటే అసలు ముస్లిం రిలిజియనే మనం మాట్లాడుతున్నాం. అది అప్పుడు వచ్చింది కాబట్టి మనకి అంటే ఎంత మనం ఎన్ని రకాలుగా దాటుకుని ఈ రోజు కూడా హిందూ మతం ఈ రకంగా పరిఢవిల్లుతుందంటే ఎంతమంది వాళ్ళని త్యాగం చేస్తే మనం ఈరోజు ఈ రకంగా ఉన్నాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, అంటే మనం నేను ఒక దగ్గర విన్నాను మేడం, ఏంటంటే కొంతమంది ముస్లిమ్స్ వచ్చేసి మన దేశాన్ని పాలించిన మన కంట్రీ అనేది ముస్లింగా మారలేదు. అండ్ బ్రిటిషర్స్ వచ్చి 200 సంవత్సరాల పైన పాలించినా కూడా మన దేశం మన హిందువులుగానే ఉంది. కానీ బయట చూసుకున్నట్టయితే చాలా వరకు ఎన్ని కంట్రీస్ మారిపోయాయి. ప్రపంచంలో తీసుకుంటే ఒక హిందూ మతంగా ఇంకా పరిఢవిల్లుతుంది ఓన్లీ భారతదేశమేనండి. మీరు ఎన్ని దేశాలు తీసుకోండి అన్నీ కూడా మత మార్పిడులు జరిగాయి, ముస్లిం రాజ్యాలుగా మారిపోయాయి, ముస్లిం దేశాలుగా మారిపోయాయి. కానీ వాళ్ళ కొన్ని కంట్రీస్లో ఇంకా కరెన్సీ మీద మాత్రం మన హిందూ దేవతల బొమ్మలు ఉంటాయి, కానీ వాళ్ళ మతం మాత్రం ముస్లిం మతం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎంత వచ్చిన దేశం వరకు వచ్చేసరికి మాత్రం అంటే బయట ఎన్ని ఉన్నా దేశం అనేసరికి మాత్రం అందరు కలిసికట్టుగా యూనిటీగా వచ్చేసి దేశం కోసం పోరాడతాం అనేది ఇప్పటికి కూడా మనం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అని అనుకోవాలి. ఎందుకంటే అది ఈ మట్టిలో ఉండే గొప్పతనం, అది భారతదేశంలో ఏ ప్రాంతమైనా ఆ మట్టి గొప్పతనం అది. కాబట్టి ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుని మనం హిందువులైనందుకు గర్వించాలి. మనం అంటే నిందించుకోవటం కాదు, మనం మన మతాన్నో లేకపోతే మన విశ్వాసాలనో మనం నిందించుకుంటూ బతికే కంట మనం దాన్ని గౌరవిస్తూ మనకి నచ్చిన రీతిలో మనం బతకాలి. ఎట్ ద సేమ్ టైం చావా లాంటి సినిమా తప్పక చూడాలండి. చూసి ఎగ్జాక్ట్లీ చరిత్ర అనేది మనకు అక్కర్లేదని కొంతమంది గతంలో అన్నారు, కానీ ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం శ్రీశ్రీ లాంటి వాళ్ళు రాశారు. కానీ చరిత్ర పునాదుల మీదే మన భవిష్యత్తు ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. రూట్స్ అనేవి ఎప్పుడు మర్చిపోకూడదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.